283534, Vijayawada 9666372301. Driven by Honda Combi Brake with Equalizer. నమస్తే, వెల్కమ్ టు శుభమస్తు. ఈ సృష్టిలో ఏ జీవికి లేని అదృష్టం ఒక మానవుడికే ఉంది. ప్రతి సమస్యకు మార్గం వెతుకునే అవకాశం ఉన్నది మనిషికి మాత్రమే. ఉత్తమమైన ఈ మానవ జన్మ సార్థకం చేసుకోవడానికి కొందరు మాత్రమే ప్రయత్నిస్తున్నారు. అటువంటి వారినే అదృష్టం వరిస్తుంది. ప్రతి మనిషికి వారి జాతకం, గ్రహ ప్రభావంతోనే కష్ట సుఖాలు ఆధారపడి ఉంటాయి. ప్రశ్నిస్తే ప్రతి సమస్యకు తప్పక పరిష్కారం ఉంటుంది. ఇక ఇవాల్టి శుభమస్తులో ఏలినాటి శని అంటే ఏమిటి, ఏలినాటి శని జాతకంలో ఉంటే ఎలాంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి, ఏలినాటి శని నివారణకు ఏమైనా పరిష్కారాలు ఉన్నాయా, ఇలాంటి మరిన్ని విషయాలను తెలియజేయడానికి జ్యోతిష్య బ్రహ్మ ఆగమిక శివాచార్య విద్వాన్ బి మురళీకృష్ణ శివాచార్య గారు మన సాక్షి స్టూడియోలో ఉన్నారు. మీ సందేహాలకు సమాధానం ఇస్తారు. మీరు కాల్ చేయాల్సిన నెంబర్లు 04023310680730. నమస్తే సార్, వెల్కమ్ టు సాక్షి. నమస్తే, ఈశ్వరార్పణ. ముందుగా చాలా మంది అంటుంటారు జాతకాలని నమ్మలేము, జాతకాలంటే సైంటిఫిక్ గా రుజువులు ఉండవు, జాతకాలను నమ్మకూడదు అనే హేతువాదులు కూడా ఉంటారు. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? జ్యోతిష్యం అనేటటువంటిది ఒక మార్గదర్శకం. ముందుగా ఈ మార్గదర్శకం అంటే మనం ఒక మంచి రోడ్డు నిర్మాణం చేసినప్పుడు చక్కగా ప్రయాణం చేయాలి తప్పితే అదే ప్రధానం అనుకొని మనం ప్రయాణం చేయకూడదు. ఇక సైన్స్ గురించి అడిగారు, దీనికి రుజువులు అడిగారు మీరు. సైంటిఫిక్గా జ్యోతిష్యం అనేటటువంటిది గ్రహాల ప్రభావాల ద్వారానే మనకి అందుబాటులోకి రావడం అనేది జరుగుతుందన్నమాట. ఈ గ్రహాల యొక్క ప్రభావాలు, కిరణం యొక్క ప్రభావం, సూర్యకిరణం అనేటటువంటిది సూర్యుడి ద్వారా మన శరీరం మీదకి సూర్యుడి యొక్క ప్రభావం వస్తూ ఉంటుంది. అట్లానే ఆదిత్యాది నవగ్రహాలు, చంద్రుడు, ఇతరాది గ్రహాలన్నీ కూడా వాటి ప్రభావాలన్నీ కూడా కిరణాల ద్వారానే మన మీదకి వస్తూ ఉంటాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. రైతున్నాడు, పొలం వేస్తాడు, వాడి చేతికి అందుతున్న నమ్మకం లేదు. అది అందాలి అంటే సక్రమంగా సూర్యకిరణాలు పడాలి, దానికి తగినటువంటి వర్షం రావాలి, దానికి తగినటువంటి వాతావరణం క్రియేట్ అవ్వాలి. అక్కడ ఆ వాతావరణం ఉండి 3 మాసాల తర్వాత కానీ వాడి చేతికి అందదు అది పంట. అప్పుడు కూడా ఏ తుఫాను ఇటువంటివేమీ భూప్రకంపనలు రాకుండా ఉంటే వారి చేతికి అందుతుంది. లేకపోతే అప్పటికి కూడా ఆ యొక్క పంట అనేటువంటిది చేతికి అందదు. అది సైన్స్ కంప్లీట్. ఆ సూర్యుడి యొక్క కిరణం ప్రభావం లేకుండా పంట పండించగలడా? అది పండించలేడు. పొరపాటును కూడా జరగదు. అది వర్ష ప్రభావం లేకుండా, వర్షాధారం లేకుండా అసలు పంట పండించగలడా? అది కూడా కుదరదు. అట్లానే సూర్యుడి యొక్క ప్రభావం అనేటటువంటిది మానవ శరీరం మీదకి ఈ సూర్యగ్రహం యొక్క ప్రభావం కిరణం ద్వారానే వస్తుంది. ఇప్పుడు సూర్యుడి యొక్క ప్రభావం, చంద్రుడి యొక్క ప్రభావం లేనప్పుడు ఇంద్రధనుస్సు అని చూసుంటారు మీరు. ఇంద్రధనుస్సులో గోధుమ వర్ణం, తెలుపు వర్ణం రెండూ ఉండవు. మిగిలిన సప్తవర్ణాలు ఈ యొక్క కిరణంలో ఈ ఇంద్రధనుస్సులో ఉండడం అనేది జరుగుతుందన్నమాట. ఈ సప్తవర్ణాల యొక్క ప్రభావాలు, ఈ 7 గ్రహాల యొక్క ప్రభావాలు ఈ సూర్య చంద్రులతో కలుపుకొని సూర్యుడి యొక్క కిరణం మనకు కనబడుతుంది, చంద్రుడి యొక్క కిరణం మనకు కనబడుతుంది. కానీ మిగిలిన గ్రహాల యొక్క కిరణాలు మనకు కనిపించవు. ఇంద్రధనుస్సు వచ్చినప్పుడు మాత్రమే ఆ కిరణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ యొక్క కిరణాల యొక్క ప్రభావాలన్నీ కూడా సైంటిఫిక్గా మన శరీరం మీదకి కిరణం ద్వారానే వస్తాయి. వాటిని అదుపు చేయడానికి రత్నం బాగా ఉపయోగపడుతుంది. ఈ రత్నం ఏంటంటే ఆ కిరణాన్ని ఎంతవరకు మనం శరీరం మీదకి అందించాలి, వాటిని ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకొని తద్వ్యతిరేకమైనటువంటి దాన్ని మన నుంచి దూరం చేస్తూ ఉంటుందన్నమాట. ఈ రత్నధారణ అనేటువంటిది సైంటిఫిక్గా కూడా చాలా విశేషమైనటువంటిది. సైంటిఫిక్ జ్యోతిష్యం అంటే కిరణం ద్వారా మన శరీరం మీదకి ఏ విధంగా వస్తుంది అనేటువంటిది. ఇంకొక చిన్న ఉదాహరణ, కుజ ప్రభావం ఉంది. కుజుడు సైంటిఫిక్గా ఎట్లా ఉపయోగపడతాడు? సైన్స్ పరంగా ఏంటంటే కుజుడు ప్రభావం చూపించేది మన యొక్క సెక్సువల్ ఎఫెక్ట్స్ మీద. కుజుడు తన యొక్క ప్రభావం ఎప్పుడు కూడా సెక్సువల్ ఎఫెక్ట్స్ మీద చూపిస్తూ ఉంటాడు. శృంగారపరమైనటువంటి విషయాల మీద సక్రమంగా నడిపించకపోవడం, ఆయన కుడి చేతి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంటాడు. మీరు గమనించుకోవచ్చు, చాలా జాతకాలు చూసినప్పుడు, మనం కొన్ని జాతకాలు పరిశీలన చేసినప్పుడు కూడా మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే కుడి చేతికి కుజుడి యొక్క ప్రభావం వచ్చినప్పుడు కుడి చేతికి ఎక్కువగా దెబ్బలు తగులుతూ ఉండడం, కుడి వేళ్ళు ఎక్కువగా విరిగిపోతూ ఉండడం, కుడి కాలుకు దెబ్బలు తగులుతూ ఉండడం, ఇట్లా జరుగుతూ ఉంటాయి. దానికి దీనికి లింక్ ఏంటయ్యా అంటే కుడి భాగాల మీద కుజుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దిస్ ఇస్ కంప్లీట్ సైన్స్. ఇది ఈ కుజుడి యొక్క ప్రభావం కుడి భాగాల మీద ఉంటుంది కాబట్టి ఆ సమయానికి కుడి భాగాలకి ఎక్కువగా మనకు దెబ్బలు తగులుతూ ఉన్నాయి అని చెప్పి మన పరిశీలనలో తేలిందనమాట. అది సైంటిఫిక్గా కంప్లీట్గా ఇది జ్యోతిష్యం అనేటువంటిది కంప్లీట్ సైన్స్.
ఆదిత్యాది నవగ్రహాలు 9 గ్రహాల యొక్క ప్రభావాలు మనకి కిరణాల ద్వారానే మన శరీరం మీదకి వస్తాయి. తప్పనిసరిగా వాటి యొక్క ప్రభావాలు ప్రతి మానవుడు అనుభవించి తీరవలసిందే. ఫస్ట్ కాల్ తీసుకుందాం సార్. రేష్మ గారు మచిలీపట్నం నుంచి ఉన్నారు. నమస్తే రేష్మ గారు. ఓకే, మరో కాల్ తీసుకుందాం. కాల్ కట్ అయినట్టుగా ఉంది. రమేష్ కర్నూలు నుంచి ఉన్నారు. నమస్తే రమేష్ గారు. నమస్కారం అండి. మిస్ ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? అదే సార్, ఇప్పుడు ఏర్నాటి శని దాని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీది. హలో, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీది. చెప్పండి సార్. పుట్టినరోజు చెప్పండి సార్. 23/6/1979. మంత్ సార్? జూన్ అండి. జూన్. జూన్ టైం 23. చెప్పండి సార్. ఏ టైంలో పుట్టారు చెప్పగలుగుతారా? ఉదయం 9:02. 9:02. ప్రస్తుతం ఏం చేస్తున్నారండి? ప్రస్తుతం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జాబ్ చేస్తున్నానండి. ఓకే, మురళీకృష్ణ గారు మీకు సమాధానం చెప్తారు. స్వామి, మీరు ఏలినాటి శని గురించి తెలుసుకోవాలి అని చెప్పేసి మొదటిగా ప్రశ్న వేశారు. మీ డేట్ ఆఫ్ బర్త్ వివరాలు బాగున్నాయి. మీకు ప్రస్తుతానికి 2013 సంవత్సరం నుంచి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నట్టుగా గోచరిస్తూ ఉంది జాతకంలో. మానసికంగాను చికాకులు, ఏ పని తలపెట్టినా లేట్ పడుతూ ఉండడం, ఈ విధమైనటువంటి సమస్యలు మీ జాతకంలో గోచరిస్తూ ఉన్నాయండి. ఈ జాతకానికి సంబంధించినటువంటి సమస్యలను నేను తప్పనిసరిగా మీకు మంచి రెమెడీ చెప్తాను. మీరు ఏలినాటి శని గురించి అడిగారు. ముందుగా ఏలినాటి శని అనేటటువంటిది ప్రతి మానవుడి జీవితంలో 33 సంవత్సరాల పాటు వస్తుంది. 99 సంవత్సరాల జీవితంలో ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి 7.5 సంవత్సరాల పాటు ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది ఉంటుంది. అట్లానే మీ జీవితంలో కూడా 2013 నుంచి ప్రారంభమైంది. ఈ ప్రారంభమైనటువంటి ఏలినాటి శని ప్రభావం ఆర్థికంగాను మానసికంగాను మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందే తప్పితే పూర్తిగా మిమ్మల్ని పాడు చేయడం, ఇబ్బందికరమైన వాతావరణంలో పూర్తిగా గోతిలోకి నెట్టేయడం, ఈ విధమైనటువంటి పరిస్థితులు అయితే మీకు ఉండవు. ఈ ఏలినాటి శని ప్రభావం నుంచి మీరు బయటకు రావాలి అంటే నీలవర్ణం కలిగినటువంటి రత్నం ధరించండి. ఎడమ చేతి మధ్యవేలికి వెండిలో మాత్రమే పెట్టండి. శనివారం రోజున నలుపు గుడ్డ వత్తితోటి దీపారాధన చేస్తూ ఉండండి. కుదిరితే తప్పనిసరిగా శని సింగనాపూర్ అని చెప్పేసి మహారాష్ట్రలో ఉంది. ఈ షిరిడీకి దగ్గరలో ఉంటుంది. ఆ సింగనాపూర్ వెళ్లి ఒక రాత్రి నిద్ర చేసేసి ఆ సింగనాపూర్లో స్వామివారికి తైలాభిషేకం చేసుకుని రండి. శనీశ్వర స్వామివారి యొక్క ఆరాధన చేయడం మూలకంగా నలుపు ఒక్కలతోటి ప్రదక్షిణ చేయడం మూలకంగా మీకు మంచి ఫలితం రావడం అనేది జరుగుతుందండి. శుభం. మరో కాల్ తీసుకుందామండి. సూర్యాపేట గారు సందీప్ గారు సూర్యాపేట నుంచి ఉన్నారు. నమస్తే సందీప్ గారు. నమస్కారం అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28/4/1990. 1990. అవునండి. ఉదయం 11:50 ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? ఏమన్నా దోషాలు ఉన్నాయా? ఏలినాటి శని ప్రభావం ఏమన్నా ఉందా? ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నానండి, ఏది కలిసి రావట్లేదు. ఓకే, సందీప్ గారు నమస్కారం అండి. గురువు గారు. ఈశ్వరార్పణ మనశ్శంకల్ప శుద్ధిస్తూ. సందీప్ గారు, మీ జాతకంలో ఏలినాటి శని ప్రభావం కన్నా కూడా సంకట యోగం అంటారు దీన్ని. ఆ సంకట యోగం నడుస్తుంది. ఈ సంకట యోగం అనేటటువంటిది వచ్చే వారంలో ఈ సంకట యోగం గురించి చాలా క్లియర్ గా నేను చెప్తాను. దీని వివరణ అంతా కూడా తెలియజేస్తాను. మీకు మటుకు మంచి రెమెడీ చెప్తున్నాను. రాహువుకు సంబంధించినటువంటిది శుక్రవారం రోజున ఉదయం 10:30 దగ్గర నుంచి 12 గంటల మధ్యలో రాహుకాలం అని వస్తుంది. ఆ రాహుకాల సమయంలో మీరు అర్చనాది కార్యక్రమములు, రాహువుకి పూజా కార్యక్రమములు, నిమ్మకాయ డొప్పల్లో దీపారాధన, ఎరుపు గుడ్డవత్తితోటి నిమ్మకాయ డొప్పలో ఆవు నెయ్యితోటి దీపారాధన చేయండి. అట్లా 11 వారాలు సంపూర్ణంగా చేయండి. మీకు మంచి లాభం అనేటువంటిది చేకూరడం జరుగుతుంది. మీరు అనుకున్నటువంటి పనులు, ప్రతి పనులు కూడా వృత్తి ఉద్యోగ రీత్యా అన్నిటి రీత్యా కూడా విజయం సాధించేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మీరు గోమేధికం ధరించండి. ఆర్థికంగా ఉద్యోగ రీత్యా మంచి డెవలప్మెంట్ మీకు కనపడడం అనేది జరుగుతుంది. మీకు ఏలినాటి శని ప్రభావం కాదండి, మీ జాతకంలో సంకట యోగం అని చెప్పేసి నడుస్తుంది. ఆ సంకటం అంటేనే కష్టాలు. ఆ యోగం గురించి వచ్చే వారం మీకు తప్పనిసరిగా వివరం చెప్తాను. వచ్చే వారం కార్యక్రమంలో చూడండి, దానికి మంచి రెమెడీస్ మీకు తెలియజేస్తాను. మరో కాల్ తీసుకోండి. అమీర్ గారు ప్రకాశం జిల్లా నుంచి ఉన్నారు. నమస్తే అమీర్ గారు. నమస్తే అండి. సమీర్ అండి. సమీర్ గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సార్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఏ డేట్ లో పుట్టారు మీరు? 12/3/1984 అండి. అది కరెక్ట్ గా లేదు. అదేమో మా అమ్మగారు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ అండి. ఓకే, రికార్డు పరంగా అయితే డేట్ ఆఫ్ బర్త్ వేరుంది సార్. ఓకే, ఏది ఫాలో అవ్వమంటారు గురుగారు? అమీర్ గారు. సార్, సమీర్ అండి. సమీర్ గారా అమీర్ గారా? సమీర్ గారు, మీకు గొప్ప లక్షణం ఉంది. మీ పేరు విషయంలోనే తప్పు చెప్తే మీరు ఒప్పుకోవడం లేదు. కారణం ఏంటంటే మీది సింహలగ్న జాతకులై ఉంటారు. మీరు మీ అమ్మగారు తెలియజేసినటువంటి డేట్ ఆఫ్ బర్త్ తప్పనిసరిగా ఫాలో అవ్వండి. మీరు ఆ డేట్ ఆఫ్ బర్త్ లేదు కనుక
మీరు తప్పనిసరిగా మీ యొక్క బొటనవేలు ముద్ర ప్రకారం, అంగ సాముద్రికం అంటారు దీన్ని, బొటనవేలు ముద్ర ప్రకారం మీరు జాతకం చూపించుకోండి. మీకు అన్ని విధాలా కూడా బాగుంటుంది. బొటనవేలు ముద్ర ప్రకారం జాతకం చూపించుకున్నట్లయితే ఆర్థికంగాను, వృత్తి ఉద్యోగ రీత్యా ఏ విధంగా డెవలప్మెంట్ కావాలో ఆ విధంగా మంచి డెవలప్మెంట్ మనం దాని ద్వారా సాధించవచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్ పర్ఫెక్ట్ గా లేనప్పుడు అంగ సాముద్రికం బొటనవేలు ముద్ర ప్రకారం గాని, లేదు మీ యొక్క శరీర అవయవ కొలతలు లేని పక్షంలో మీ యొక్క ముఖ లక్షణం యొక్క లక్షణాలను బట్టి జాతకం తెలుసుకోవచ్చు. మీరు తప్పనిసరిగా వచ్చి కలవండి. మీకు మంచి ఫలితం అనేటటువంటిది రాబట్టచ్చు. మనం చిన్న బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం. ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. తప్పనిసరిగా క్రిస్టల్ వారి మిస్సైల్ ఒక ప్రభావవంతమైన కీటకనాశిని. మిస్సైలే అడగండి, మిస్సైలే వాడండి. అసలైన మిసైల్ కి గుర్తింపు 2 ఖడ్గాల గుర్తు. నాకు మొదల వ్యాధి ఉంది, అందుకోసం వైద్య ఋషి వారి అర్షకల్ప్ ఒక సురక్షితమైన మరియు క్లినికల్ టెస్టెడ్ ఫార్ములా. వైద్య ఋషి వారి అర్షకల్ప్. ఫోన్ 011-2554-2554. కలుస్తాను కానీ ఉండను. అత్తమ్మ, ఇప్పుడిక నేను ఇక్కడే ఉంటాను. ఇంటిని గృహంగా మారుస్తుంది షాలిమార్ పెయింట్స్. కలర్ మీవి, రంగులు మావి. వెల్కమ్ బ్యాక్. మురళీకృష్ణ శివాచార్య గారు, మనం డిస్కషన్ చేస్తున్నాం ఏలినాటి శని గురించి. అసలు ఏలినాటి శని అంటే ఎందుకు క్లారిఫై చేయగలుగుతారు? చాలా మంది ప్రశ్న అడుగుతున్నారు ఏలినాటి శని గురించి విషయం. ఏలినాటి శని అనేటువంటిది మానవుడి జీవితం మీద చాలా ప్రభావం చూపిస్తున్నది. ఎక్కువగా ఏ విధమైన ప్రభావం చూపిస్తుంది? ఆర్థికంగా ప్రభావం చూపిస్తుంది, మానసికంగా ప్రభావం చూపిస్తుంది. ఒక చోట నుంచి ఒక చోటకి స్థానచలనాలు. ఆ యొక్క ఏలినాటి శని ప్రభావం రాగానే మన వాళ్ళు ఏదో పెద్ద వ్యాధి వచ్చినట్టు భయపడిపోతూ ఉంటారు. కానీ భయపడవలసినటువంటి అవసరం లేదు. దానికి ఆర్థికంగా మనల్ని కుంగదీస్తుందే తప్పితే పూర్తిగా ఆర్థికంగా మనల్ని పాడు చేసేయడం, పూర్తిగా మనల్ని నాశనం చేసేయడం అనేటువంటిది జరగదు. శనీశ్వరుడు చాలా మంచివాడండి, చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు ఆయన. శని భగవానుడి గురించి భయపడకూడదు ఎప్పుడూ కూడా. ఆయన వస్తున్నాడు అంటే రండి స్వామి అని ఆహ్వానించాలి. ఆహ్వానించేసి స్వామివారిని పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే సంతసిస్తాడు ఆయన. అంతేగాని ఆయన వస్తున్నాడని చెప్పేసి భయపడిపోయి ఆయన రావడం కన్నా కూడా మనలో భయం ఎక్కువైపోయి మనం పాడు చేసుకునేది ఎక్కువ ఉంటుంది. ఆయన వచ్చేటటువంటి ప్రభావాలు, శనీశ్వరుడు యొక్క ప్రభావాలు మన మీదకి ఆర్థికంగా ఎక్కువ వస్తూ ఉంటాయి. ఈ ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది 3 రాసుల వారికి 7.5 సంవత్సరాల పాటు వస్తూ ఉంటుంది. మేషం నుంచి ప్రారంభమైతే మేషం వారికి 2.5 సంవత్సరాలు గడిచిన తదుపరి వృషభంలోకి 2.5 సంవత్సరాలు, తదుపరి మిథునంలోకి 2.5 సంవత్సరాలు, ఇట్లా 7.5 సంవత్సరాలు ఇట్లా పంచుకుంటూ 12 రాసుల వారికి ప్రతి మానవుడి జీవితంలో కూడా ఈ ఏలినాటి శని ప్రభావం తప్పనిసరిగా అనుభవించి తీరవలసిందే. ఏలినాటి శని ప్రభావం వచ్చినప్పుడు ఆర్థికంగా ఏ విధంగా ఇబ్బంది పడతారు అంటే, ఆర్థికంగా మనకు వచ్చేటువంటి వనరులన్నీ కూడా మూసుకుపోతాయి. మన దగ్గర దాచుకున్నటువంటి ధనాన్ని ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మనకు ఆర్థికంగా ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తుంది. మనకు రావాల్సినటువంటి ధనం సక్రమంగా చేతికి అందదు. ఈరోజు వాళ్ళు ఈ పని అవుతుంది, ఈరోజు తప్పనిసరిగా నాకు ఈ ధనం వస్తుందని చెప్పేసి అనుకుని బయటికి వెళ్తాం. కానీ ఆ ధనం సమయానికి చేతికి పొరపాటును కూడా అందదు. అంతేగాని అది రాకుండా పోదు, అది వస్తుంది 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత, లేకపోతే మరుసటి రోజు. అట్లా లేట్ పడుతూ ఉంటుంది తప్పితే పూర్తిగా అందకుండా పోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగదు. తదుపరి ఏలినాటి శని ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఏలినాటి శని షార్ట్ టెంపర్ కారకం, షార్ట్ టెంపర్ వస్తుంది. ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పుడు షార్ట్ టెంపర్, డిస్టర్బెన్స్, మెంటల్లీ సఫరింగ్ ఉంటుంది బాగా. ఈ మెంటల్ డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు భార్య మీద భర్త మీద భార్య, ఈ విధమైనటువంటి చికాకులు, షార్ట్ టెంపర్ తోటి అనాలోచితమైన నిర్ణయాలు ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం వస్తుంది అనే దానికే భయపడిపోతాం. అది వచ్చింది అంటే ఇంక అసలు ఏదో వ్యాధి వచ్చేసినట్టుగా మనం తప్పనిసరిగా దీనికి మెడిసిన్ తీసుకోవాలి అనే దీంతో బాధపడి పరిగెడుతూ ఉంటాం అనమాట. ఏలినాటి శని ప్రభావానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే మనం చేసేటటువంటి పాప ఫలితాలే. మనం ఈ జన్మలో మన సంతానాన్ని ఇబ్బంది పెట్టనివ్వండి, ఏదైనా దేవాలయ నిర్మాణం జరిగేటప్పుడు వీడి దేవాలయ నిర్మాణం చేయడు, ఇంకొకటి చేస్తూ ఉంటే వెళ్ళి అడ్డుపుల్ల వేస్తూ ఉంటాడు. ఈ దేవాలయ నిర్మాణం జరిగేటప్పుడు ఆపిన లేదు, ఏదైనా భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకుంటూ ఉండగా వాళ్ళిద్దరిని ఆపకుండా చప్పట్లు కొడుతూ ఉంటాం దూరం నుంచి అని. వాళ్ళిద్దరు ఎవరైనా కొట్టుకుంటూ ఉన్నారు, మంచి స్నేహితులు ఇద్దరు కొట్టుకుంటూ ఉన్నారు, వాళ్ళిద్దరికి ఆపరు.
పైన గోడకి చూస్తూ ఓహో బ్రహ్మాండంగా కొట్టుకుంటున్నారా అనుకుంటారు వీళ్ళు. ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎదుటివాడు పాడైపోవాలని కోరుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఏలినాటి శని ప్రభావం ఇంకొంచెం ఎక్కువ అవుతుంది మన శరీరం మీద, మన యొక్క మానవ జీవితం మీద. ఏలినాటి శని ప్రభావం ప్రధానంగా పెరగడానికి కారణం ఏంటయ్యా అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు పాడైపోవాలి అనేటువంటి కోరుకునేటువంటి మనస్తత్వం ఉన్నప్పుడు ఈ ఏలినాటి శని ప్రభావం, శనీశ్వరుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నమాట. కాల్ తీసుకోండి. శ్రీలలిత గారు శ్రీశైలం నుంచి ఉన్నారు. నమస్తే శ్రీలలిత గారు. శ్రీలలిత గారు. అవును సార్, నా పేరు శ్రీలలిత, శ్రీశైలం నుంచి కాల్ చేస్తున్నాను సార్. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1983 ఏప్రిల్ 4 అండి? కాదండి, 1983 ఏప్రిల్ 21 అండి. 21 ఏప్రిల్ 21. టైం చెప్పగలుగుతారా అండి? టైం ఈవినింగ్ 6 to 7 మధ్యలో అండి, ఈవినింగ్. ఓకే, గురువుగారు సమాధానం చెప్తారు మీకు. మా శ్రీలలిత గారు. నమస్తే సార్. నమస్తే, ఈశ్వరార్పణ, మనస్సంకల్ప సిద్ధిరస్తు. ఈ దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? నాకు అన్ని కష్టాలే స్వామి. ఎప్పుడు నాకు మా ఆయనకి మధ్యలో ఎప్పుడు గొడవలు, ఎప్పుడు ఒక మాట మీద ఉండవు అనమాట. తనకి నాకు అసలు పడట్లేదు. ఇది ఉల్కయోగం అంటారమ్మా దీన్ని. జాబ్ రావట్లేదు, అన్ని నేను సమాధానం చెప్తున్నాను మీకు. ఇది ఉల్కయోగం అంటారు దీన్ని. ఈ ఉల్కయోగ ప్రభావం అనేటటువంటిది కూడా శనికి సంబంధించినటువంటిదే. మీరు ప్రత్యేకంగా వచ్చి కలవండి, మీకు తప్పనిసరిగా మంచి రెమెడీ చెప్తాను. ఇది మీరు ఒక్కళ్ళది చూస్తే జరిగేటటువంటి పని కాదు. మీ శ్రీవారిది కూడా తప్పనిసరిగా జాతకాన్ని పరిశీలన చేసుకోవాలి. మీ ఇద్దరి జాతకాలు పరిశీలన చేసుకున్నప్పుడు మాత్రమే దీనికి పూర్తిగా రెమెడీ చేయడం అనేది జరుగుతుంది. మీకు ప్రత్యేకంగా మీకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యల గురించి, మానసికంగా చికాకులు లేకుండా ఉండడం కోసం రెమెడీ చెప్తున్నాను. అది చేసుకోండి, మీకు అనుకూలమైన వాతావరణం అనేది వస్తుంది. మీరు మంగళవారం రోజున ఎరుపు గుడ్డ ఒత్తితోటి దీపారాధన చేస్తూ ఉండండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయండి, మీకు అనుకూలమైనటువంటి వాతావరణం వస్తుంది. మీ యొక్క మానసిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి సరిగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య సమస్యలు ఏమైనా సరే ఉంటే తప్పనిసరిగా మీ ఇద్దరి జాతకాలు తీసుకొని వచ్చి ప్రత్యేకంగా కలవండి. అలాగే గురుగారు, ఈ ఏలినాటి శని ప్రభావం అనేది ప్రతి మనిషిపై పడుతుందంటారా? అవును, ప్రతి మానవుడి జీవితంలో ఈ ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. ఇది కులంతో, మతంతో, ధర్మంతో ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా ఏలినాటి శని ప్రభావం అనేది ఉంటుంది. ఎందుకంటే ఒక ధర్మానికి సంబంధించినటువంటిది కాదు అస్ట్రాలజీ అనేటువంటిది. ఇది ఒక కంప్లీట్ సైన్స్. ఈ సైన్స్ ప్రభావం అనేటువంటి తప్పనిసరిగా గ్రహాల యొక్క ప్రభావం, ఆ మానవుడు ఆ జాతికి చెందినవాడా, ఈ జాతికి చెందినవాడా అనేటువంటిది ఏమి ఉండదు. వాళ్ళకి ఆ భేదాలు కూడా ఏమి ఉండవు. తప్పనిసరిగా ప్రభావం చూపించేస్తారు. ఆ ప్రభావానికి ఎవరికి తగినటువంటి రెమెడీ వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు క్రిస్టియన్స్ చేసుకోవడానికి మంచి రెమెడీస్ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి రెమెడీ ఏదంటే శనివారం రోజున ఏంజల్స్ అంటారు వీళ్ళు, దేవదూతలు అంటారు వీళ్ళని. ఈ దేవదూతలు అనేటువంటి విగ్రహాలు ఉంటాయి, చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి, రాతి విగ్రహాలు. ఆ రాతి విగ్రహాలు తీసుకొచ్చేసి ఆ దేవదూతలకి ఆరాధనా కార్యక్రమం చేసుకోవడం మూలకంగా, అది నీలవర్ణం కలిగినటువంటి దేవదూతలు ఉంటారు, నీలవర్ణం నలుపు వర్ణంలో కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. ఆ దేవదూతల రాతి విగ్రహాలను తీసుకొచ్చేసి నలుపు కొవ్వొత్తులు వాళ్ళ ముందు వెలిగించేసి శనివారం రోజు ఉదయం 6:30 నుంచి 7:30 మధ్యలో చేసుకోవడం మూలకంగా వాళ్ళకి మంచి రెమెడీ సాధించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ముస్లిమ్స్ ఉంటారు. ఈ శనివారం రోజున వాళ్ళు ఖురాన్ పారాయణ 5 సార్లు చక్కగా నమాజ్ చేసుకుంటూ ఉంటారు శుక్రవారం పూట. అది శనివారం నాడు ఆచరిస్తే తప్పనిసరిగా ఏలినాటి శని ప్రభావం నుంచి వాళ్ళు బయటికి రావడానికి. ఒక హైందవ ధర్మానికి సంబంధించిందేం కాదు ఆస్ట్రాలజీ, అన్ని ధర్మాలకి, అన్ని మతాల వారికి ఇది వర్తిస్తుంది. అందరి మానవ జీవితాల మీద కూడా ఇది ప్రభావం తప్పనిసరిగా చూపిస్తుంది. ఇంకో కాల్ తీసుకుందాం అండి. ఏడుకొండల గారు కణిగిరి నుంచి ఉన్నారు. నమస్తే ఏడుకొండల గారు. ఏడుకొండల గారు ఏడుకొండల గారు మీరు పుట్టిన తేదీ చెప్పొద్దా? హలో ఏడుకొండల గారు, మీరు పుట్టిన తేదీ చెప్పండి. మా కూతురు పుట్టిన డేట్ సార్, ఏ పేరు పెడితే బాగుంటుందని అడగండి. డేట్ చెప్పండి. హలో ఏడుకొండల గారు, మీరు మీ కూతురు పుట్టిన తేదీ చెప్పండి. 27/7/2016 బుధవారం సార్. బుధవారం బుధవారం 7:21 సార్. 7:21 7:21 గురుగారు చెప్తారు మీకు. శివాలయంలో మా మీద వచ్చేటటువంటి అక్షరంతో పేరు పెట్టండి, మీకు అనుకూలమైన వాతావరణం వస్తుంది. 3 అక్షరాలతో కూడుకున్నటువంటి పేరు చాలా విశేషమైనటువంటిది. మహిత అని కానీ లేదు మహిమ అనేటటువంటి నామధేయాలు చాలా విశేషంగా ఉంటాయి. ఆ 2 పేర్లలో ఏదో ఒకటి చక్కగా అమ్మాయికి పెట్టడం మూలకంగా ఆ అమ్మాయి ఎదుగుదల చాలా విశేషంగా ఉంటుంది స్వామి.
అలాగే మీరు ఇంతకు ముందు చెప్పారు ఏలినాటి శని అనేది 7.5 సంవత్సరాలు 33 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అని చెప్పేసి, అది ప్రతి సంవత్సరం ఒకసారి పూజ చేయించుకుంటే సరిపోతుందా, ప్రతి సంవత్సరం చేయించుకోవాలి? అట్లా కాదండి, 7.5 సంవత్సరాల పాటు వచ్చేటటువంటి శనీశ్వరుడికి ఒక మంచి ఫలితం మనం చెప్పచ్చు, మంచి రెమెడీ చెప్పచ్చు. ఇది ప్రతి సంవత్సరంలో 11 శనివారాలు ఆయన కోసం కేటాయించి, మన జీవితంలో చాలా శనివారాలు వెళ్ళిపోతూ ఉంటాయి, కానీ ఆయన కోసం 11 శనివారాలు కేటాయించి శనివారం రోజున ఉదయం 6:30 నుంచి 7:30 మధ్యలో శనిహోరా అని వస్తుంది. ఆ శనిహోరా సమయంలో నలుపుగుడ్డ వత్తితోటి దీపారాధన చేసుకుంటే చాలా విశేషంగా ఏలినాటి శని ప్రభావం నుంచి బయటికి రావచ్చు. ఈ నలుపుగుడ్డ వత్తితోటి దీపారాధన 24 గంటలు వెలుగుతూ ఉండాలి. పగలపూట ఏ విధమైనటువంటి ఆహారం తీసుకోకూడదు. తీపి వస్తువులు ఏ విధమైనటువంటి ఆహారాన్ని పగలపూట తీసుకోకూడదు. రాత్రిపూట ఆహారం తీసుకోవాలి. భూమి మీద పడుకోవాలి, నేల పడక. ఈ యొక్క శబరిమల యాత్రలో ఏ విధంగా అయితే గనక వీళ్ళు ఆచరిస్తారో అదే విధమైనటువంటి రెమెడీని విధానాలు ఆచరిస్తూ ఇది శనివారాల పాటు చేయాలి. సంవత్సరానికి ఒకసారి 11 వారాలు తప్పనిసరిగా చేయాల్సిందే. ఇవాళ తింటే సరిపోతుంది, రేపు తినకుండా ఊరుకుంటామా? రేపు తింటాం కదా, రేపు మధ్యాహ్నం మరలా భోజనం చేయాల్సిందే. లేదు, మధ్యాహ్నం భోజనం చేస్తే సాయంత్రానికి ఆకలి అయిపోతుంది, అరిగిపోతుంది మొత్తం అంతా. అట్లానే ఈ యొక్క ఫలితం అనేటటువంటిది ఎప్పటికప్పుడు మనం దాన్ని రెమెడీ చేసుకుంటూనే ఉండాలి. అది సంవత్సరానికి ఒకసారి తప్పనిసరిగా చేసుకోవాల్సిందే. అది మరో కాల్ తీసుకోండి. ప్రసాద్ గారు హైదరాబాద్ నుంచి ఉన్నారు. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించేనండి. మీ పుట్టిన తేదీ చెప్పండి. సార్ 8/9/1975 అండి. 1975. 8/9/1975. సమయం చెప్పండి, పుట్టిన సమయం. మధ్యాహ్నం 12:55 అండి. 12:55. అవును సార్. ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారండి? సార్ నేను ఒక మీడియా ఫీల్డ్ లోనే ఉన్నాను. ఓకే, మురళీకృష్ణ శివాచార్య గారు మీకు సమాధానం చెప్తారు. ప్రసాద్ గారు, మీది బ్రాహ్మరీ యోగం అని చెప్పేసి ఆ యోగం నడుస్తోంది మీకు. ఈ బ్రాహ్మరీ యోగం నడిచేటప్పుడు ఏంటంటే కుటుంబ వాతావరణంలో చికాకులు వస్తాయి. మీరు చేసేటటువంటి పనిలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీకు చేసేటటువంటి ఏ పనైనా సరే అది సక్రమంగా సాగదు అని లేట్ పడుతూ ఉంటాయి. ఆర్థికంగాను, వృత్తి ఉద్యోగ రీత్యా అన్నిటి రీత్యా కూడా చికాకులు ఎదురవుతూ ఉంటాయండి. దీన్ని బ్రాహ్మరీ యోగం అంటారు. ఈ బ్రాహ్మరీ యోగానికి అధిపతి చాలా విశేషకారకుడైనటువంటి వాడు బుధుడు. ఈ బుధుడు బ్రాహ్మరీ యోగానికి అధిపతి కనుక బుధవారం రోజున ఆకుపచ్చ గుడ్డవత్తితోటి దీపారాధన చేస్తూ ఉండండి. విష్ణుమూర్తి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. మీకు మానసికంగాను, ఆర్థికంగాను అన్ని విధాలా కూడా చాలా విశేషమైన ఫలితాలు రావడం అనేది జరుగుతుంది. ఆకుపచ్చ వర్ణం కలిగినటువంటి రత్నాన్ని మీరు ధరించండి. చాలా విశేషమైన మంచి ఫలితాలు మీరు సాధిస్తారు. ఈశ్వరార్పణం. అలాగే గురుగారు, ఆర్థిక సమస్యలతో కొంతమంది సతమతం అవుతుంటారు. వాళ్ళకి జాతకానికి ఎలాంటి సంబంధం ఉంటుంది? అవునండి, ఇది ఆర్థికపరమైనటువంటి సమస్యల్ని ప్రధానంగా కల్పించేటటువంటి గ్రహాలు 3: బృహస్పతి, శుక్రుడు, శని. ఏలినాటి శని ప్రభావం వచ్చినప్పుడు ఈ యొక్క ఆర్థికమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. బుధ మహర్దశలో బుధంతర్దశ, గురు మహర్దశలో గురంతర్దశ, శుక్ర మహర్దశలో శుక్రాంతర్దశ. ఇట్లా ప్రతిదీ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంటాయి. ఈ ప్రతి పీరియడ్ వచ్చినప్పుడు కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. వాళ్ళకి రావాల్సినటువంటివి రాక మానసికంగా చాలా విశేషమైన చికాకులు వాళ్ళు అనుభవిస్తూ ఆర్థికంగాను ఎన్ని విధాలా కూడా చికాకైనటువంటి వాతావరణం లభిస్తూ ఉంటుంది వాళ్ళకి. ఈ ఫలితం నుంచి, దీని నుంచి మనం మంచి ఫలితాలు రాబట్టాలంటే ఒక మంచి మార్గం ఉంది. అది మీకు తప్పనిసరిగా తెలియజేస్తాను. మీకు ఉజ్జయిని అని చెప్పేసి మధ్యప్రదేశ్లో ఉంది. ఇది మధ్యప్రదేశ్లో ఉజ్జయిని దగ్గర మంగళనాథ్ టెంపుల్ అని చెప్పేసి ఉంటుంది. ఆ మంగళనాథ్ టెంపుల్లో వీళ్ళు అర్చనాది కార్యక్రమాలు, అన్నంతో అభిషేకం చేస్తారు. అన్నంతో అభిషేకం చేసినప్పుడు ఈ మంగళనాథ్ దేవాలయంలో చాలా విశేషమైనటువంటి ఫలితాలు మనకు వస్తాయి. ఆర్థికంగా ఇబ్బందులు కూడా దాని నుంచి పోతాయి. బంధన పూజ అని చెప్పేసి ఈ మంగళనాథ్ తోటి అర్చన చేస్తారనమాట. ఈ బంధన పూజ చేయించుకొని వచ్చినట్లయితే 3 సంవత్సరాల పాటు ఆర్థికంగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా అవి తొలగిపోతాయి. పూర్తిగా ఆ ఇబ్బందుల నుంచి మనం తప్పనిసరిగా బయటికి రావచ్చు. గురువారం రోజున ఉదయం గోధుమ వర్ణం కలిగినటువంటి బట్టతోటి ఎరుపు వర్ణం కలిగినటువంటి కుందిలో దీపారాధన కనుక చేసినట్లయితే తప్పనిసరిగా మంచి రిజల్ట్స్ రావడం అనేది జరుగుతుంది. ఆర్థికంగా ఎదుగుదల కూడా వాళ్ళకి కనిపిస్తుంది. ఆర్థికమైనటువంటి ఇబ్బందుల నుంచి వాళ్ళు బయటికి రావడం అనేది జరుగుతుంది. ఆర్థికంగా ప్రధానమైన కారణాలు ఏంటంటే బృహస్పతి, శుక్రుడు, శని. వీళ్ళ ముగ్గురు యొక్క ప్రభావాలు, నాకు శుక్రమహర్దశ వచ్చేసింది, నాకు ఇంకేం ఇబ్బంది ఉండదు అనుకుంటారు. కానీ శుక్రమహర్దశలో శుక్రాంతర్దశ 4 సంవత్సరాలు ఉంటుంది. అది చాలా ఇబ్బందికరమైన వాతావరణం. ఆ 4 సంవత్సరాలు ఇబ్బంది పెడితే గానీ ఈ 16 సంవత్సరాల జీవితాన్ని మంచిగా సాగనివ్వడు ఆయన. అట్లా ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉండాలంటే గురువారం రోజున ఆ దీపారాధన వచ్చితో దీపారాధన చేస్తే కనుక చాలా విశేషమైనటువంటి ఫలితం వాళ్ళకి రావడం అనేది జరుగుతుంది. ఓకే గురుగారు, అలాగే మిమ్మల్ని కలవాలనుకుంటే మిమ్మల్ని ఎక్కడ కలవచ్చు? హైదరాబాద్లో ఆదివారం
సోమవారం నాడు దిల్షుక్ నగర్ సాయిబాబా గుడి దగ్గర ధరణి డైమండ్స్, బెల్లంకొండ డైమండ్స్ అని ఉంటాయి, అక్కడ కలవచ్చు. విజయవాడలో అయితే గనక మంగళ, బుధ, గురువారాలు విజయవాడలో అందుబాటులో ఉంటాను. శుక్రవారం రోజున విశాఖపట్నంలో అందుబాటులో ఉంటాను. శనివారం రోజున తెనాలి లేదా తిరుపతి, ఈ 2 ప్లేస్లో మీకు అందుబాటులో ఉంటాను. తప్పనిసరిగా మంచి ఫలితాలు రాబట్టడానికి వచ్చి కలవండి. విశేషమైనటువంటి ఫలితాన్ని మీకు అందజేస్తాను. ధన్యవాదాలు గురుగారు. మా సాక్షి స్టూడియోకి వచ్చి ఏలినాటి శని ప్రభావం ఎలా ఉంటుంది, దాని నుంచి ఎలాంటి రెమెడీస్ తీసుకోవచ్చో తెలియజేసినందుకు సంతోషం. ఇది ఇవాల్టి శుభమస్తు. స్టే విత్ us. నాకు మొదల వ్యాధి ఉంది. అందుకోసం వైద్య ఋషి వారి అర్షకల్ప్, ఒక సురక్షితమైన మరియు క్లినికల్ టెస్టెడ్ ఫార్ములా. వైద్య ఋషి వారి అర్షకల్ప్. ఫోన్ 011-2554-2554. ఈ అమ్మాయిల్ని కంట్రోల్ చేయడమే కష్టం, కానీ కన్ఫ్యూజ్ చేయడం భలే ఈజీ. కథకు సరిపోతుందని పెట్టారో కాన్ఫిడెన్స్ తో పెట్టారో తెలియదు, కానీ రిలీజ్ తర్వాత ఆ టైటిల్ జనం చేపెట్టారు. దేశవాళి వినోదం ఉన్నారు, పక్కా అలాగే ఉంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ డబ్బు మాత్రమే మీ ఖాతాలో వేసుకోండి. తెలిసిన వాళ్లే కదా అనే మొహమాటంలో పడకండి. పక్క వాళ్ల డబ్బు మీ అకౌంట్లో జమ చేసుకోవద్దు. తర్వాత ప్రతి పైసాకు మిమ్మల్ని లెక్కడుగుతారు. లెక్క చూపని డబ్బుకు పెనాల్టీతో పాటు శిక్ష ఖాయం. తెలిసి తెలియక ఇబ్బందుల్లో పడొద్దు. నల్లధనానికి దూరంగా ఉండండి. నోట్ దిస్ పాయింట్. నిజంగా సెలెక్టివ్ లీక్స్ వల్ల చంద్రబాబు నాయుడు గారి వంటి వ్యక్తులకు, అటువంటి వాళ్లకు ఈ నిర్ణయం ముందే తెలుసు. ఎలా తెలుసు చంద్రబాబు నాయుడు గారికి అన్నది, అవును, తన కేంద్ర మంత్రులే ఉన్నారు అక్కడ. వెంకయ్య నాయుడు గారు అయితే టోటల్గా ఆయన కండువా కప్పుకొని బీజేపీలో ఉన్న మంత్రి. ఎలా తెలుసు అన్నది ఆయనకు నేను వేరే చెప్పాల్సిన పనుల, కానీ ఆయనకు ఒక్కరికే తెలియడం, ఆయన చక్కబెట్టుకోవడం, సామాన్య ప్రజలను మాత్రం ఇబ్బందులు పాలు చేయడం, ఇంప్లిమెంటేషన్లో ఫ్లాప్, ఇంప్లిమెంటేషన్ ఫెయిల్గా అయ్యే పరిస్థితి. నమస్తే, తెలుగువారి మన సాక్షి న్యూస్ కి స్వాగతం. నేను గౌతమి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నోట్ల రద్దుపై ప్రతిపక్షాల ఆక్రోశ్ దివస్, దేశవ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు. తెలుగు రాష్ట్రాల్లో హర్తాళ్, సామాన్యుడికి అండగా వైఎస్ఆర్సీపీ. నేడు తెలంగాణ కేబినెట్ భేటీ, పెద్ద నోట్ల రద్దు పరిణామాలపై చర్చించే అవకాశం. నేడు కార్తీక మాసం చివరి సోమవారం, గోదావరి తీరాన భక్తుల పుణ్యస్నానాలు. తిరుపతిలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. నోట్ల రద్దుతో తలెత్తిన సమస్యలకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగించాయి. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్యే నారాయణ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. పెద్ద ఎత్తున మోహరించిన పోలీసుల బలగాలు బలవంతంగా వైఎస్ఆర్సీపీ నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
తిరుపతిలో భూమన సహా వైఎస్ఆర్సీపీ నేతల అరెస్ట్ను పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.